హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచమంతటా లక్షల మందికి జీవిత మార్గం చూపిన ఒక పుస్తకంలోని శక్తివంతమైన అధ్యాయం గురించి. రిచ్ డాడ్ పూర్ డాడ్ చాప్టర్ 5. ద రిచ్ ఇన్వెంట్ మనీ, అంటే ధనవంతులు డబ్బును సృష్టిస్తారు. ఇది కేవలం డబ్బు గురించే కాదు, ఇది మన ఆలోచనల శక్తి, మన నిర్ణయాల విలువ మరియు మన భవిష్యత్తు దిశ గురించి. ఈ వీడియోను చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ ఒక్క అధ్యాయం మీ డబ్బు మీద ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. డబ్బు లేకపోవడం పేదరికం కాదు, ఆలోచన లేకపోవడమే అసలు పేదరికం. పూర్ డాడ్ చెప్పేవాడు, మంచి చదువు, మంచి ఉద్యోగం సంపాదించు. కానీ రిచ్ డాడ్ చెప్పేవాడు, చదువు జీవనానికి కాదు, జ్ఞానం స్వేచ్ఛకు కావాలి. జ్ఞానం ఉన్నవాడు అవకాశాలను సృష్టిస్తాడు, జ్ఞానం లేనివాడు భయపడతాడు. నీ ఆలోచన నీ కరెన్సీ, నీ నిర్ణయం నీ పెట్టుబడి, నీ దృష్టి నీ భవిష్యత్తు. డబ్బు అంటే కాగితం కాదు, అది ఒక ఆలోచన. డబ్బు మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ ఆలోచన ఉంటే మన దగ్గరే భవిష్యత్తు ఉంటుంది. చాలామందికి రిస్క్ అంటే భయం, కానీ ధనవంతులకు రిస్క్ అంటే పాఠం. పూర్ డాడ్ చెప్పేవాడు, భద్రత కోసం పనిచేయి. రిచ్ డాడ్ చెప్పేవాడు, స్వేచ్ఛ కోసం ఆలోచించు. భయం మన మనసును మూసేస్తుంది, అవకాశం మన కళ్ళను తెరుస్తుంది. సమస్యలు అంతం కావు, అవే అవకాశాలుగా మారుతాయి. భయపడినవాడు సమస్యలో మునుగుతాడు, ఆలోచించినవాడు అదే సమస్యను అవకాశంగా మలుస్తాడు. ధనవంతుడు భయాన్ని ఎదుర్కొంటాడు, పేదవాడు భయాన్ని దాచిపెడతాడు. మధ్యతరగతి భయాన్ని సమర్థించుకుంటుంది. తేడా డబ్బులో కాదు, దానిని ఎలా చూడాలో ఉన్న దృష్టిలో ఉంది. పేదవాడు అంటాడు, ఇది నాకు సాధ్యం కాదనుకుంటా. కానీ ధనవంతుడు ప్రశ్నిస్తాడు, దీన్ని సాధ్యం చేయడానికి నేను ఏమి చేయాలి? ఈ రెండు వాక్యాలు చిన్నవే, కానీ అవే ఇద్దరి జీవితాల దిశను పూర్తిగా మార్చేస్తాయి. పేదవాడు ముందుగా అడ్డంకులు చూస్తాడు, ధనవంతుడు ముందుగా మార్గాలు చూస్తాడు. అంటే వాడు చూపు సమస్యపై ఉండదు, పరిష్కారంపై ఉంటుంది. నీ మాటలు నీ దారిని తీర్చిదిద్దుతాయి, నీ ఆలోచనలు నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. పాజిటివ్ ఆలోచనలతోనే విజయం అనే ఫలితం లభిస్తుంది. నీ మాటలు నీ ఆలోచనలను నడుపుతాయి, ఆలోచనలు నీ నిర్ణయాలను తీర్చిదిద్దుతాయి, నీ నిర్ణయాలే నీ జీవితం రూపాన్ని సృష్టిస్తాయి. పాఠశాల నీకు ఉద్యోగం నేర్పుతుంది, కానీ జీవితం నీకు ఆలోచన నేర్పుతుంది. రిచ్ డాడ్ అన్నాడు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ టు ఫ్రీడమ్. డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకో. ఆస్తులు, ఖర్చులు, పన్నులు, పెట్టుబడులు, వీటిని అర్థం చేసుకో. డబ్బు ఎలా తిరుగుతుందో నేర్చుకుంటే డబ్బు నీ కోసం తిరుగుతుంది, లేకపోతే నువ్వే డబ్బు చుట్టూ తిరుగుతావు. జ్ఞానం లేని మనిషి కష్టపడతాడు, జ్ఞానమున్న మనిషి సృష్టిస్తాడు. జ్ఞానమున్నవాడు ఒక అవకాశం చూసి వ్యాపారం చేస్తాడు, జ్ఞానం లేనివాడు అదే అవకాశాన్ని కోల్పోతాడు. ధనవంతులు ఎదురు చూడరు, వారు సృష్టిస్తారు. వారు పరిస్థితులు మారే వరకు వేచి ఉండరు, తామే పరిస్థితులను మార్చేస్తారు. ఆపర్చునిటీ ఈజ్ నాట్ ఫౌండ్, ఇట్ ఈస్ క్రియేటెడ్. వాళ్ళు పెద్ద అవకాశాల కోసం కాదు, చిన్న అవకాశాల్లోనే పెద్ద శక్తిని వెతుకుతారు. వాళ్ళు రిస్క్ తీసుకుంటారు, వారు నేర్చుకొని అర్థం చేసుకొని జ్ఞానంతో ముందుకు వెళ్తారు. జ్ఞానం లేని రిస్క్ జూదం, జ్ఞానం ఉన్న రిస్క్ అవకాశం. ధనవంతులు డబ్బు కోసం కాదు, స్వేచ్ఛ కోసం ఆలోచిస్తారు. రమేష్ మరియు సురేష్ ఇద్దరికీ ఒకే జీతం, ₹1,00,000. రమేష్ ప్రతి నెల ట్యాక్స్ చెల్లించి మిగిలిన డబ్బు ఖర్చు చేస్తాడు. సురేష్ తన బిజినెస్లో పెట్టుబడి పెట్టి ఖర్చులు చూపించి తర్వాత ట్యాక్స్ చెల్లిస్తాడు. ఇద్దరికీ ఆదాయం ఒకటే, కానీ ఫలితం వేరు. రమేష్ డబ్బు కోసం పనిచేశాడు, సురేష్ డబ్బును తన కోసం పనిచేయించాడు. తేడా డబ్బులో కాదు, దాన్ని అర్థం చేసుకున్న జ్ఞానంలో ఉంది. అందుకే రిచ్ డాడ్ అన్నాడు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మనీ ఇట్ సెల్ఫ్. డబ్బు సంపాదించడం కాదు లక్ష్యం, డబ్బును సృష్టించడం నేర్చుకోవడమే లక్ష్యం. నీ ఆలోచనలో బలం ఉంటే నీ చేతుల్లో సంపద ఉంటుంది. నీ మైండ్ సృష్టించే ఆలోచనలే నీ భవిష్యత్తు అవుతాయి. డబ్బు కంటే శక్తివంతమైనది నీ మైండ్, దాన్ని సరిగా ఉపయోగించిన వాడే నిజమైన ధనవంతుడు. రిచ్ డాడ్ చివరిగా చెప్పిన గొప్ప సూత్రం, పేదవాడు డబ్బు కోసం పనిచేస్తాడు, ధనవంతుడు డబ్బు తన కోసం పనిచేయిస్తాడు. ఈ రోజు నుండి నీ మైండ్ని జీతం కోసం కాకుండా జ్ఞానం కోసం ఉపయోగించు. నీ ఆలోచన నీ సంపద, నీ జ్ఞానం నీ స్వేచ్ఛ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.